హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. డిఆర్డిఓలో కొత్త నోటిఫికేషన్ అయితే విడుదలైంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. డైరెక్ట్ సర్టిఫికేట్ చూసి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఐటీఐ చదివిన వారు, ఇంటర్మీడియట్ చదివిన వారు, డిప్లొమా చదివిన వారు, ఎనీ డిగ్రీ చదివిన వారు అందరూ ఎలిజిబులే దీనికి. ఎటువంటి ఫీజు లేదు. ఒక్క రోజులో సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సర్టిఫికెట్ మార్కుల ప్రాధాన్యతంగా మిమ్మల్ని ఎంపిక చేయడం పడుతుంది. పురుషులు, మహిళలు అందరూ అప్లై చేసుకోవచ్చు. అర్హత ఉన్నవారు వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి డిఆర్డిఓ నుంచి రావడం అయితే జరిగింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషను, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి రావడం అయితే జరిగింది. గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి, జీటీఆర్ఈ నుంచి రావడం అయితే జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎంగేజ్డ్ అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. చాలామంది అనుకోవచ్చు కదా, అప్రెంటిస్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఒకవేళ డిఆర్డిఓలో ఒకవేళ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో ఏదైనా సరే వేకెన్సీ వచ్చినప్పుడు, అప్పుడు 1 ఇయర్ మనకి అప్రెంటిస్ చేసిన వారికి ఎలిజిబిలిటీ ఉంటే అప్పుడు కంపల్సరీ మీరే సెలెక్షన్ అవుతారు. కాబట్టి ఇది అప్రెంటిస్ చేసుకోవడం చాలా అనివార్యము. ఎందుకంటే ఖాళీగా ఉన్నారు, ఏదో ఒకటి మనకి పీజీ చదవాలా, ఏం చదవాలి, ఆ జాబ్ సెర్చ్లో ఉన్నవారు అప్రెంటిస్ అయితే చేసుకోండి. ఇది ఓన్లీ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. మిమ్మల్ని అయితే 1 ఇయర్ కోసం అప్రెంటిస్ ట్రైనింగ్ ఉంటుంది. చాలా దీంట్లో విషయాలు అయితే వీరు నేర్పడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి ఏంటంటే టెక్నికల్ ఎంట్రీ అయితే ఉంది. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోసం బీఈ, బీటెక్ చదివిన వారి కోసం దీనికి 75 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కోసం ఇంజనీరింగ్ చదివిన 30 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివిన వారు 15, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషను, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను, టెలికమ్యూనికేషన్ ఉద్యోగాలకి చదివిన వాళ్ళు 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివిన వారు మనకి 15 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మెట్రాలజీ, మెటీరియల్ సైన్స్ చదివిన వారికి 4 వేకెన్సీలు అయితే ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారికి 1 వేకెన్సీ అయితే ఉంది. టోటల్ 75 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీనికి మీరు డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరియు డిప్లొమా ఇంజనీరింగ్ చదువుతారు కదా, అదే పాలిటెక్నిక్ పాస్ అవుతారు కదా, వారికి కూడా మెకానికల్, ప్రొడక్షన్, టూల్స్ అండ్ డిజైనింగ్, డీజిల్ ఇంజనీరింగ్ చదివిన 10 వేకెన్సీలు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్కి 7 వేకెన్సీలు అయితే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి, కంప్యూటర్ సైన్స్ నెట్వర్కింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 3 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్ 20 వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత ఐటీ ట్రేడ్ వారికి మనకి మిషనిస్ట్కి 3 వేకెన్సీలు ఉన్నాయి. ఫిట్టర్కి 4 వేకెన్సీలు, టర్నర్కి 3 వేకెన్సీలు, ఎలక్ట్రీషియన్కి 3, వెల్డర్కి 2, తర్వాత షీట్ మెటల్ వర్కర్కి 2 వేకెన్సీలు ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి, డేటా ఎంట్రీ ఆపరేటర్కి 8 వేకెన్సీలు అయితే ఉన్నాయి. టోటల్ 25 వేకెన్సీలు అయితే మనకి ఐటీఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి గ్రాడ్యుయేట్ జనరల్, మనకి బీకామ్ చదివిన వారికి, బీఎస్సీ చదివిన వారికి, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ చదివిన వారికి 5 వేకెన్సీలు అయితే ఉన్నాయి. బీఏ ఫైనాన్స్, బ్యాంకింగ్కి 5 వేకెన్సీలు ఉన్నాయి. బీసీఏ చదివిన వారికి 5 వేకెన్సీలు, బీబీఏ చదివిన వారికి 5 వేకెన్సీలు, టోటల్ 30 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మనకి దీనికి టోటల్ అన్నీ కలిపి మనకి 150 వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంటర్వ్యూ అయితే మనకి 6 జూన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది 9 గంటలకి. ఎక్కడ జరుగుతుందంటే కర్ణాటక, బెంగళూరులో జరుగుతుంది. గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంటు, సివి రామానగర్, బెంగళూరుకి వెళ్ళవలసి ఉంది. మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక టూర్ కింద వెళ్ళి ఇంటర్వ్యూ అయితే ఇచ్చారండి. ఒకవేళ మీకు సెలక్షన్ అయితే అక్కడే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎలా వెళ్ళాలి బెంగళూరుకి అనేసి కూడా ల్యాండ్ మార్క్ ఇవ్వడం జరిగింది. తర్వాత బస్సెస్ ఏ బస్సెస్లో ఎక్కాలి, మెజెస్టిక్ నుంచి అక్కడ ఎక్కాలి, శివాజీనగర్ నుంచి ఎక్కాలి, కేఆర్ మార్కెట్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కాలనేసి కూడా మనకి నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నెంబర్స్ని మీరు నోట్ చేసుకుని మీరు సరదాగా ఫ్రెండ్స్తో పలంగా వెళ్ళి ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారండి. మీరు గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు, ఐటీఐ అయిన వాళ్ళు, డిప్లొమా అయిన వాళ్ళు, ఇంజనీరింగ్ అయిన వాళ్ళు ఒకవేళ డిఆర్డిఓలో 1 సంవత్సరం కోసం వస్తే మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే
చాలా ఉపయోగమైన కోర్స్ అయితే మీకు నేర్పబడుతుంది. తర్వాత ఐటీఐ చదివినోళ్ళు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది. ఎన్ఏపిఎస్ నుంచి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఫస్ట్ దీనికి. తర్వాత ఆ తర్వాత గ్రాడ్యుయేషన్‌కొస్తే ఎన్ఏటీఎస్ నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ నేషనల్ అంటే ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణ వారు కూడా అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓన్లీ దీస్ క్యాండిడేట్ హూ హావ్ పాస్డ్ క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్ 2022 నుంచి ముందర పాస్ అయిన వారు అంటే 22, 23, 24 అలాగే అయితే పాస్ అయిన వారు. తర్వాత ముందర పాస్ అయిన వారు దీనికి నాట్ ఎలిజిబుల్ అనేసి ఇప్పుడు క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. అది చూసుకొని ఒకసారి పూర్తిగా మీకు ఈ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. ఇది ఆన్‌లైన్‌లో అప్లై చేయవలసి ఉంటుంది. మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ 10th క్లాస్ సర్టిఫికేటు, తర్వాత మార్క్ షీటు, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, ఒక మనకి ఒరిజినల్ సర్టిఫికేట్‌తో పలంగా 1 సెట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళవలసి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేటు, 2 రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళవలసి ఉంటుంది. తర్వాత డిఆర్‌డిఓ డాట్ వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే, క్వారీస్ ఉంటే ఇక్కడ మనకి మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఈ మెయిల్ ద్వారా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయితే చేసుకోండి. ఒక ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫామ్ ఫిల్ చేసి మీరు పంపించవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ వాక్ ఆన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని మీరు పూర్తిగా నింపిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీకు. రిజిస్ట్రేషన్ నెంబర్లు కంపల్సరీ ఈ ఐడి నుంచి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ఏటీఎస్ నుంచి ఎన్ఏపిఎస్ ఎన్రోల్ ఐడి అయితే ఉంటుంది. దాని నుంచి మీరు రిజిస్ట్రేషన్ నెంబర్లు అయితే వేసి క్యాండిడేట్ నేమ్, ఆ బ్యాచ్ అప్లైడ్ ఫర్ దేనికోసం అప్లై చేసుకున్నారో క్లియర్‌గా మెన్షన్ చేసి సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. 7 నెంబర్ పేజు మీరు తర్వాత 5 నెంబర్ పేజ్‌ని డౌన్లోడ్ చేసుకొని కూడా తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, పర్లేదు మాకు 1 ఇయరు అక్కడ మీ అప్రెంటిస్ అయితే స్టైఫండ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు. దానివల్ల మీరు ఇలాంటి అవకాశాన్ని అయితే మిస్ అవ్వద్దు మీరు. మనకి ఏజ్ విషయానికి వచ్చేటప్పటికి 18 నుంచి ఎప్పుడులాగా ఉండాలంటే 6th జూన్ నుంచి 2020 వరకు ఎప్పటిదాకా చెప్పలేదు కాబట్టి 18 నుంచి పైనుంచి ఉన్న వారందరూ దీనికి అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్‌ని మన టెలిగ్రామ్ ఛానల్‌లో గానీ, వాట్సాప్ ఛానల్‌లో గానీ, వాట్సాప్ గ్రూప్‌లో గానీ పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు దీనికి పూర్తిగా చదివిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్నవారే దీనికి అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి షేర్ చేయండి. మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీవీఎం కెరీర్ మేకర్. ఓకే బాయ్.